హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము ఆలు ఫ్రై వంట నేను నార్మల్గా వండుతున్నానండి. ఏమేమి వండుతారో చెప్తాను, సరేనా? మనం అన్నం వండేసుకుందాము. ఫస్ట్ అన్నం పెట్టేసుకుందాము, కడిగి పెట్టేసుకున్నాను. ఆలు ఫ్రై కూడా రెడీ చేసి పెట్టాను. చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. మనం ఇక్కడ అన్నం పెట్టేసుకుందాం. ఇక్కడ అన్నం అవుతుంటుంది. కొంచెం ప్లేట్ ఓపెన్ పెట్టినాం. మనం ఆలు కూడా చేసుకుందాము. ఆలు ఫ్రై కూడా చేసుకుందాము. ఇందులో ఇక్కడ అక్కడ అన్నం అవుతుంది, ఇక్కడ ఆలు ఫ్రై అవుతుంది. ఈ స్టవ్ కూడా ఆన్ చేసాను, పెట్టేసుకుందాము. ఫ్రై ఆలు కూడా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను, సన్న సన్న ముక్కలుగా, సన్న సన్న పీసెస్గా. మనం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్ వేసాను కదా, ఇందులో మనం ఆనియన్ వేసేసుకుందాము. మనం కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. మనం కొంచెం ఫ్రై అవ్వలేదు. మనం అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాము. దంచి పెట్టాను. మనం పసుపు కూడా వేసేసుకున్నాము. మనం ఇది ఆలు పీసెస్ కూడా ఇందులో వేసేసుకున్నాము. మనకి ఇక్కడ వంట అన్నం అయినట్టు ఇక్కడ కూర అయినట్టు తొందరగా అయిపోతుంది కదా. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇలా బీజాలను తీస్తున్నాను అన్నమాట. ఈరోజు మనం ఒకటే కూరతో ఫోకస్ పెట్టే బదులు ఎప్పుడైనా మనం ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. ఇలా చేస్తున్నాం అన్నమాట. మనకి ఎలాగైనా పని తప్పదు కదా, పొద్దున చేస్తే అలాంటిగా చేస్తూనే ఉంటుంది. మనకి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తాం మనం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము. పసుపు పని అయ్యేట మనకు కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట. కొంచెం కలిపేసుకున్నాక ఇలా ప్లేట్ పెట్టేసుకున్నాం. కొద్దిగా చిన్నగా పెట్టేసుకున్నాము, ఓకేనా? ప్లేట్ పెట్టేసుకున్నాము. సొరకాయ పొట్టు పెట్టాను అనమాట. చూద్దాము ఇలా ముందుగా కట్ చేశాను. వేసుకుంటాను. ఇందులో కూడా ఉంది. ఇట్లా ఖరాబ్ కాకుండా టిష్యూ పేపర్ వేసాలి. ఇందుకే అయిపోతాయి ఏం టిష్యూ పేపర్. ఇందులో మనకు సొరకాయ పొట్టు, కీర పొట్టు కూడా ఉంది. సొరకాయ పొట్టు, కీర పొట్టు, బీరకాయ పొట్టు, 3 ఉన్నాయన్నమాట ఇందులో. బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు, కీర పొట్టు, 3 పొట్టులు ఉన్నాయి ఇందులో. ఎందుకలా వేస్ట్ చేయాలి? మంచి లేతగా ఉన్నాయి కదా. ఇది మంచిగా మనం పచ్చిమిరపకాయలు వేసుకొని, నువ్వులు వేసుకొని చేస్తే చట్నీ బాగుంటుంది. కొంచెం చింతపండు కొద్దిగా అంత వేసుకోవాలి, టేస్ట్కు బాగుంటుంది అనమాట. నేను చేసి చూస్తాను. పోషకాలు ఉంటాయి అన్నమాట. మనం ఇది వేస్ట్గా పడేస్తాం, కానీ మనం ఒక్కొక్కసారి మనం ఇక పడేయచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం చేసుకోవాలని చెప్తాను.
ఒకసారి మనకు ఒక్కొక్కసారి ఓపిక కూడా ఉండదు, ఓపిక లేక ఏమి ఉండాలని అనుకుంటాం. కానీ మనం ఇది తింటే చట్నీ తింటే బాగుంటుంది, ఇది మనకి చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి మంచిది, మనకి తినడానికి కూడా మనకి ఇష్టంతో తింటాం అనమాట. చాలా బాగుంటుంది, చూపిస్తాను నేను. ఒకసారి మనము కర్రీ చూసుకుందాము. మనకి ఇక్కడ అన్నం కూడా కలిపేసుకుందాము. కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే తొందరగా అయిపోతుంది వంట కూడా. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టకపోతే మనకు ఒక్కొక్కసారి ఎప్పుడు రోజు ఒకేలా ఉంటాం కదా మనం కూడా. మనకు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ప్లేట్ పెట్టేస్తాను. కొద్దిసేపు ఉంచుదామంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదు. మనం కర్రీ కూడా చూసుకుందామండి. మనం ఇందులో కారం వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఏం వేస్తలేను, కారమే వేస్తున్నాను. ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. నేను ఎక్కువ పచ్చిమిర్చితోనే ఎక్కువ చేస్తాను అనమాట. ఈరోజు కారంతో చేస్తున్నాను. ఇది ఆలుకర్రీ బాగుంది కదా లుక్. మనం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము. ఇంకా కొంచెమే ఉంటుంది, కొంచెం వేస్తాను. కొద్దిగా మన కాలుకాయ అయింది, అన్నం అయింది. ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఇది ఇంత మంచి కారం పట్టేస్తుంది ముక్కలకు. జరసేపట్లో వంట చేసుకున్నాం కదా మనం. ఇలా మనకు టైం పాస్ అయినట్టు అవుతుంది, కొంచెం మనం వీడియో తీసినట్టు కూడా ఉంటుంది. నేను కొంచెం ఈరోజు కొంచెం డల్గానే ఉంది, వాతావరణం కూడా చేంజ్ అయింది కదా, కొంచెం డల్గానే ఉన్నాను. ఇలా వీడియో తీయాలనిపించింది. కొంచెం మనకు కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. అన్న గట్టిగా కొడుతుంది, అది సన్న ముసురు కొడుతుంది. ముసురు కొడుతూనే మనకు కొంచెం మనసులో డల్ అవుతుంది. కొంచెం ఎక్కువ కొట్టేసి ఎక్కువ వర్షం పడితే కొంచెం మనసు కూడా మంచిగా ఉంటుంది. సన్న ముసురు ఎక్కడ పోరాదు. అసలు డల్లుగా ఉంది, వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది కదా, డల్లుగా ఉంది. ఫుల్ వర్షం పడితే బాగుండు. పంటలకు మనకు మంచిగా ఉంటాయి, పంటలకు చాలా యూజ్ అవుతుంది కదా వాన కూడా మనకు. ఇప్పుడు వర్షాలు పడాలి, అసలు వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి కదా, అలా అన్నమాట. కడిగేసి వండేయండి, కానీ మళ్ళీ ఎందుకు మళ్ళీ కడగాలనిపిస్తుంది నాకు కూడా. కడుగుంటే మంచిదే కదా. మనం ఇందులో చేసేసుకుందాం. ఎందుకు వేస్ట్ చేద్దాం, ఇది కూడా చేద్దాం. ఏదొట్టిగా వనియను, పొట్టుగా వనియను, ఏదొట్టిగా వనియను. మా ఇంట్లో అంటారు అనమాట, ఏదొట్టిగా వనియను. పొట్టి ఎందుకు వనియాలి? మనం అన్నం మంచుకు కర్రీ ఉంటుంది, మనకు చట్నీ కూడా ఉంటుంది కదా. మనం అన్నం పని చేసుకుందాం. అయితే మాడుతుంది, స్టీల్ గిన్నె కదా, ఉడికినే మాడుతుంది అనమాట. నాకు చూసుకుందాము. మనకు కర్రీ కూడా రెడీ అయింది కదా, బాగుంది కదా. ఇట్లా రెడ్ కారంతో తినాలనిపిస్తుంది నాకు. మంచిగా వర్షం పడుతుంది కదా, కొంచెం ఇలా తినాలని. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనం దించేసుకుందాం, ఇక సైడ్కి పెట్టేసుకుందాం ఈ కర్రీ. మనం ఇది పైన పెట్టేస్తున్నాను, అది చూపించదు. మనం ఇది చట్నీ చేసుకుందాం. ఇది మనం అన్ని రెడీ చేసుకుందాము. మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. అన్ని మొత్తం కడిగేసి ఇందులో పెట్టేసాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, 2 ముక్కలుగా వేసేసుకున్నాం. అయిపోయింది. ఇంకా కరివేపాకు కూడా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా ఉంది ఇందులో. కడిగేసుకుందాము.
ఈ వాటర్లో కడిగేసేస్తాను. ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేయకుండా ఎంత బాగుంటుందో చట్నీ సూపర్గా ఉంటుంది. వీటితోనే మనకు ఏ చట్నీలైనా మనము చట్నీ చేసేటప్పుడు ఇంత పుదీనా వేయాలి. కొత్తిమీర పుదీనా వేస్తే మనకు మస్తు ఉంటుంది. ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేస్తే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఆయిల్ కూడా వేసేసుకుందాము. అన్నీ మగ్గుతాయి. ఇక మనకు ఒకటేసారి మగ్గానే మనం చల్లగానే చట్నీ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చేసుకోవడం ఈజీగానే, కొంచెం మనం ఓపిక పడితే ఈజీగా. పొయ్యి పెట్టేస్తాను, ఆనే ఉండిపోయి బంద్ చేయలేదు అనమాట. మనం ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాం, మంచిగా మగ్గుతుంది అనమాట, నీరు పుడుతుంది. మనకు దీనికి తగినంత వేసుకుందాం సాల్ట్. మనకు మళ్ళీ వేరేది ఏమి వేయనక్కర్లేదు. నువ్వులు కూడా వేద్దాము. ఇవి వేయించి పెట్టాను నువ్వులు, మంచిగా కడుక్కొని గాలించాను. ఏమన్నా ఇసుక ఇట్లా ఉన్నా కూడా మనకు పోతుంది అనమాట. మనం చేతిలోనే వేసుకున్నాము. కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. ఇవి కూడా హెల్త్కి మంచివి కదా, మనకు బోన్స్కు మంచిది. రోజు నువ్వులు ఎక్కువ తింటే మంచిది. ఇవన్నీ మంచిగా కలిపి వేసుకున్నాము. ఇందులో ఇంకా వేద్దాం, చింతపండు వేయాలి, కొద్దిగా పసుపు కూడా వేద్దాము. మంచిగా కలర్ వస్తుంది మనకు. పసుపు హెల్త్ కూడా మంచిదే కదా, మనం ఇంటి పసుపు ఇది కొన్నదేం కాదు. కొద్దిగా అంత షుగర్ వేద్దాము. ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం షుగర్ వేస్తున్నాను, బాగుంటుంది అనమాట చట్నీకి. ఎందుకంటే ఇందులో పులుపు కూడా యాడ్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది. కొద్దిగా వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. కరివేపాకు, పుదీనా అవన్నీ పచ్చిమిర్చి వేసాం కదా, మంచిగా స్మెల్ వస్తుంది. ఇష్టం ఉంటే ఇందులో మీకు మొత్తం పొట్టే అని అనుకుంటే ఇందులో 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే, కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు. నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే మనకు చింతపండు వేయకుండా టమాటాలు వేసుకోవచ్చు. ఇందులో 2 టమాటాలు వేసుకుంటే బాగానే ఉంటుంది, అలా కూడా బాగానే ఉంటుంది. తినని వాళ్ళ గురించి చెప్తున్నాను, తింటే ఇది బాగానే ఉంటుంది అనమాట. స్మెల్ అయితే మంచి సూపర్గా వస్తుంది. మనం ఇందులో వేసేసుకుందాం చింతపండు కూడా, మంచిగా అన్నీ మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా జీరా కూడా వేసుకుందాం, కొంచెం జీలకర్ర కూడా మనకి బాడీకి చలవ కూడా. అలా కూడా కొద్దిగా వేసుకుందాం, కొంచెం వేస్తున్నాను, 2 చిటికలంతా వేసాను. మనకి ఇందులో అన్ని పడ్డాయి అనమాట, మనకు అవసరం లేదు, మంచిగా ఉడకడమే అవసరం అనమాట. ప్లేట్ పెట్టేసుకుందాం. ఇక ప్లేట్ పెట్టేసాను, ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనం ఈ తర్వాత చూసుకుందాము. ఈ వంట చేస్తే అదొకటి ఇన్ని బాసనలు అవుతాయి అనమాట. మనం బట్టలు కూడా వేసేసుకుందాం. మిషన్, ఈ మిషన్ చాలా రోజులు అన్ని కొత్తగా వస్తున్నాయి మిషన్లు అన్నీ. ఈ మిషన్ ఎప్పుడు ఖరాబ్ అవుతుందేమో, ఇంకో మిషన్ తెస్తుంటున్నా ఇట్లా. ఇది మిషన్ ఖరాబ్ కాదు, ఒక మిషన్ తీసుకురాదు. దీంతో బోర్ వస్తుంది నాకు, చాలా రోజులు యాస్ట్ వస్తుంది. ఇదే పట్టుకొని కూర్చుంటుంటుంది నేను. ఇవో ఇక్కడ జరుపుడు, అక్కడ జరుపుడు. ఇది ఎండది, మనం డ్రై చేసేది ఉంటుంది. దీంట్లో ఎండేది అనమాట, మంచిగా డ్రై చేసి ఎండేది ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. అట్లా ఏమంటే మిషన్ ఉన్నది కదా అంటారు. ఇది ఖరాబ్ అయితేనే లేదు, ఖరాబ్ మంటే కూడా అవుతలేదు. అది ఎలా చేస్తే ఖరాబ్ అవుతుంది చెప్పండి. ఇవన్నీ ఇట్లా పెట్టాలి. ఇదన్నమాట నా కథ. లోపల ఇది తీసుకపోవాలి, ఇది వాళ్ళు పెట్టండి. ఇంత పని ఎవరైనా చేస్తారా అసలు ఈ వాషింగ్ మిషన్కి? నేను చేస్తున్నానంటే నాకు అనిపిస్తుంది. ఇది మళ్ళీ అక్కడ పెట్టి రావాలి. ఇది ఇంత ఉంటుంది.
ఇవో ఇది ఇంత పొడుగు పోవాలి వాళ్ళు. ఇక్కడ పెట్టాలండి. ఈ బాల్కన్ దగ్గర ఆ బాల్కన్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఆ బాల్కన్ నుంచి ఈ బాల్కన్లో పెట్టేస్తాం. ఇది ఆన్ చేయాలన్నమాట. ఇది నా వాషింగ్ మిషన్ పని దమ్ పట్టేసి కూర ఉన్నప్పుడు దమ్ పట్టలేదు. మనం ఆన్ చేసుకుందాము. బట్టలు వేస్తే అంత వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూపెట్టి ఇది నేను 40 పెట్టేస్తున్నాను. 40 పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది? 78 వచ్చింది. మనకి ఇది పెంచితే మళ్ళీ ఇంకెక్కువ వస్తుంది అన్నమాట. 84 వచ్చింది. ఇదన్నమాట బట్టలు ఉతకడం. మనం ఇందులో వేసేసుకున్నాము. మళ్ళీ నైటీలు బాగా జమైనాయి. నైటీలు వేస్తాను ఎక్కువ కదా. నైటీలు లిక్విడ్ వేస్తాను. కొద్దిగా లిక్విడ్ వేస్తాను. లిక్విడ్ వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇది మంచిగా పనిచేస్తుంది నాకు. కొంచెం వేస్తున్నాను. నేను రోజు వేస్తాను అన్నమాట. ఇంత అంతా అనుకోదు. నేను ఎంత వేస్తున్నాను అంత వేస్తున్నాను. నాకు అలా అందాలు అర్థమైపోతాయి. ఆన్ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను నడిచేది నడుస్తూనే ఉంటుంది. మంచిగా గోలి అండి మనకు మంచిగా మగ్గేస్తుంది. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ప్లేట్ పెట్టేస్తాను. మనకు వేడి ఉంటుంది కదా, ఇంకా కొంచెం మగ్గుతుంది అనమాట. ఇది చల్లగా అయిపోయినాక మళ్ళీ చట్నీకి చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? మనం ఇందులో చేసుకుందాము. చట్నీ ఇందులో చేసుకుందామండి. ఇది అరిసెగింజల పొడి రాత్రి చేసుకున్నాను. ఇందులో వేసేసుకుందాము. ఇందులో నేను నైట్ చేసుకున్నాను. అరిసెగింజల పొడి లేదు. వీడియో చూపెట్టాలనుకుంటున్నా, చూపెట్టడం అయితే చూపించాలి. ఇదిగోండి. కొన్ని వాటర్ వేసుకొని రెడీ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఇది మనం మిక్సీ చేసుకుందాము. కొంచెం బరకగానే వేస్తాను. మనకు రెడీ అయిందండి చట్నీ. కొంచెం నేను బరకగానే పెట్టాను. స్మూత్గా పట్టకూడదు. ఏ చట్నీ అయినా మనకు రోటి పచ్చడిలాగా ఉంటుంది. మనం రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఇవి కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఎల్లిపాయలు వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. నేను ఎల్లిపాయలు వేయలేదు. నేను ఎల్లిపాయలు ఎక్కువ వాడతాను అంటాను కదా. ఒకసారి ఇలా చేసుకొని చూద్దామని అనిపించింది. ఇలా చేసుకున్నాను. ఘాటు వస్తుంది. మిరపకాయల ఘాటు బాగుందనమాట. పచ్చిమిర్చి ఇవన్నీ మనం అన్నీ వేసుకున్నాం కదా. ఎల్లిపాయలు వేసుకోకుండా బాగానే ఉంటుంది. నేను ఎక్కువ ఎల్లిపాయలతోనే చూపిస్తాను కదా. నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టము. ఇంట్లో వేయలేదన్నమాట ఈరోజు. వేయకుండా చేసుకున్నాం ఎలా ఉంటుందో చూద్దామని. అయినా కూడా బాగుందండి. ఇది నైట్ చేసుకున్నాను. అరిసెగింజల పొడి. ఇది కూడా మెయిన్ నాకు ఇష్టం. ఇది కొత్త బియ్యం అండి. కొంచెం మనకు మెత్తగానే అవుతుంది. మనకు పాత బియ్యం అయితే పొడి పొడి అవుతుంది. కొత్త బియ్యం సంచే తీసుకున్నాను నేను. అవే వాడుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఇదేనండి. సింపుల్గా ఇలా తయారు చేసుకున్నానండి. ఎందుకంటే ఈ పొట్టుతో చూపించాలని నేను వీడియో తీయాలనుకున్నాను. ఈ పొట్టు గురించే నేను
సరే ఆలు ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఆలు ఫ్రై చేసుకొని చూపించాను ఈరోజు. మా ఇంట్లో ఈరోజు ఇదేనండి, ఈరోజు వీడియో ఇదేనండి. ఇదేమో అరిసె గింజల పొడి అండి. ఇప్పుడు నైట్ చేసుకున్నాను అనమాట. నాకు అరిసె గింజల పొడి కూడా ఇష్టము, ఎందుకంటే కొంచెం హెల్త్కు బాగుంటుంది. ఇది కొలెస్ట్రాల్ అయినా మన బీపీ అయినా కంట్రోల్లో ఉంటుందండి. అందుకని నేను ఎక్కువ అరిసె గింజల పొడి వాడతాను. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.